సాధారణంగా సర్పంచులకి చెక్ పవర్ ఉంటుంది. అలాగే వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ సర్పంచులు తప్పు చేస్తే ఆ పదవి నుండి అంటే ప్రజల చేత ఎన్నికైన వాళ్ళని తొలగించే అధికారం అధికారులకు ఇస్తే దాన్ని మహిళల మీద దుర్వినియోగం చేస్తున్నారని ఏకంగా సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి అంశం ఇది. దేశవ్యాప్తంగా మహిళా సర్పంచుల విషయంలో అధికారులు ప్రవర్తిస్తున్న తీరు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛత్తీస్గఢ్లో ఎన్నికైన మహిళా సర్పంచ్ సాధారణ కారణాలతో అధికారులు తొలగించడానికి తప్పుపట్టింది. ఆ మహిళను తిరిగి సర్పంచ్గా నియమించాలని ఆదేశించింది. ఆమెను వేధించినందుకు ₹1,00,000 జరిమానా కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జుల్ భుయాన్ల ధర్మాసనం గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధి మీద అధికారులు చూపిస్తున్న చులకన భావం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారతను బలపరచాల్సింది పోయి నిరుత్సాహపరచడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రాథమిక తేడాను కూడా అధికారులు గుర్తించకపోవడం మీద మండిపడ్డారు. వలస పాలన నాటి మనస్తత్వం వీడాలని, ఎన్నికైన ప్రతినిధులను తమ కంటే కింద స్థాయి వాళ్ళగా చూడటాన్ని మానుకోవాలని అధికారులని కోర్టు ఆదేశించింది. వైపు దేశం బలమైన ఆర్థిక శక్తికి ఎదాలని ఆకాంక్షిస్తుంటే పాలనలో మహిళల మీద ఇంకా వివక్ష కొనసాగించడం ఏంటని నిలదీసింది.